మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క స్థాపితము. దాంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి, ఎలక్షన్ ప్రాసెస్ గురించి తెలియజేయడానికి మేము ముందరికి విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి పెట్టడం జరుగుతుంది. సో ఏంటంటే 2019 వరకు ఉన్నటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు పెట్టకుండా 4 సంవత్సరాల పోటీ గడువును అట్లే వాళ్ళే ఎక్స్టెండ్ చేసుకోవడం, సుమోటోగా వాళ్ళే కంటిన్యూ అవుతున్న సమయంలో నేను అట్టి విషయంలో డిసిఓ గారికి కంప్లైంట్ రాయడం జరిగింది. కంప్లైంట్ రాసి దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పియడం జరిగింది. మెయిన్వైల్గా ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా తుంగలో తొక్కేసి 2024లో ఎలక్షన్లు జరపడం జరిగింది. అట్టి ఎలక్షన్లు కూడా ఇంకా తప్పు అని నేను ఈ డిసిఓ గారి లెటర్ ద్వారా తెప్పియడం జరిగింది. సో మీడియా మిత్రులారా, ఇది ఎక్కడికి నా ఒక్కని విషయానికి సంబంధించిన విషయం కాదు. అడ్వకేట్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి 500 మంది మెంబర్స్కు సంబంధించినటువంటి అవకతవకల గురించి తీసినటువంటి డేటా ఇది. నేను తీసింది కాదు, ఆడిటర్స్ తీసినటువంటి డేటానే మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. సో ఎంక్వైరీ రిపోర్ట్ కూడా డిసిఓ గారు ఎంక్వైరీ చేస్తుంటే కూడా చేయకుండా చేసినటువంటి ఈ కమిటీ సభ్యులు 2024లో ఉన్నటువంటి సభ్యులు బెదిరించడం వల్ల డిసిఓ గారు కూడా ఎంక్వైరీ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి నేను మన జిల్లా జడ్జి గారికి, సీజే గారికి లెటర్ రాస్తే సీజే గారి డైరెక్షన్స్ ద్వారా కలెక్టర్కి రావడం, కలెక్టర్ గారు డీసీఓకి ఇవ్వడం, డీసీఓ గారి డైరెక్షన్ను అప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయం ఏంటి క్లుప్తంగా చెప్పడం అంటే, ఇది నేను మరి అందరికీ చట్టం నేర్పవలసినటువంటి మేమే ఆ చట్టాన్ని ఫాలో కాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. సో ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నటువంటి డిసిఓ గారు రాసినటువంటి విషయం ఏంటి, ఏం చెప్తున్నాడు అని అంటే 24/8/2019లో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సీజ్ అయిపోయింది, అంటే రద్దు చేయబడింది. ఇంకా కమిటీయే లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కమిటీ కూడా లేదు. 17 ఫిబ్రవరి 2024 రోజు ఏదైతే ఎలక్షన్స్ చేసి కమిటీ ఎలక్ట్ అయినామన్నారో ఆ కమిటీ చెల్లదు, ఆ సభ్యుల ఎలక్షన్ చెల్లదు, ఎలక్షన్ రద్దు చేయబడింది. ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వకుండా చేశారు. 2019లో జరిగినటువంటి ఎలక్షన్లే సీజ్ అయిపోయింది కాబట్టి తర్వాత చేసినటువంటి ఎలక్షన్ ఏది కూడా చెల్లదు అని ఇవ్వడం జరిగింది రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు డిసిఓ గారు అంటే 4th జనవరి 2025 రోజు ఇచ్చారు. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సీజే గారు త్రో ప్రాపర్ ఛానల్లో కలెక్టర్ గారి నుంచి వచ్చింది. మరి డిసిఓ గారు ఇచ్చిండ్రు, కరెక్ట్ ప్రాపర్ అకౌంట్స్ చేయండి, అకౌంట్స్ చేసి న్యూ ఎలక్షన్లు కండక్ట్ చేయాలి, రిపోర్ట్స్ మొత్తం నాకు సబ్మిట్ చేయండి అని అన్నారు. కానీ ఎక్కడ కూడా అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు 2025 నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ తిరిగి 17 ఫిబ్రవరి 2024లో ఏ కమిటీ అయితే ఉందో ఆ కమిటీ ఒక ఎలక్షన్ ఆఫీసర్ను ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధము. వాళ్ళ కమిటీ చెల్లదు, వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ను ఎలక్ట్ చేయడము అనేటువంటిది చట్ట విరుద్ధం. కాబట్టి నా ప్రశ్న గవర్నమెంట్కు కానీ ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్న ఎలక్షన్ ఆఫీసర్కి కానీ మరియు ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి తెలియజేయడం ఏంటంటే చట్టాన్ని ఫాలో కాండి. ఎలక్షన్లు జరపొద్దంటే చట్టాన్ని ఫాలో కాండి, చట్టం ఫాలో అయ్యి మీరు చేయవలసిందల్లా చేయమని అంటున్నాను. అదే యాజ్ పర్ లీగల్ ఉండాలి అనేటువంటిది నాది విషయం. సో ఈ విషయంలో డిసిఓ గారు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల నిన్ననే డిసిఓ గారికి మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. ఇమీడియట్గా ఎలక్షన్ను 22/8/2026 రోజు ఏదైతే కండక్ట్ చేస్తామంటున్నారో దానిని ఇమీడియట్గా స్టాప్ చేయండి అని నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే ఈ నోటీస్. సో అది వాళ్ళ ముట్టది అనుకుంటాను డిసిఓ గారికి. డిసిఓ గారు ఏమి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడవలసి ఉంటుంది. సో కాబట్టి అంతవరకు వేచి చూడకుండా వీళ్ళు వాళ్ళ అత్యుత్సాహంతో చట్టాన్ని తుంగలో తొక్కేసి వాళ్ళ ఇష్టానుసారంగా కమిటీలు చేసుకొని, వాళ్ళ ఇష్టానుసారంగా ఎలక్షన్స్ చేసుకొని, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. మిత్రులారా, దీంట్లో చిన్న విషయం చెప్తాను. మళ్ళీ అవకతవకలు అన్నారు సార్, ఏం చెప్పలేదు అని అనకుండా. సో ఏంటి అవకతవకలు? నేను ఇచ్చినటువంటి డేటా కాదు, ఇది సొసైటీ ఇచ్చినటువంటి డేటానే. ఈ సొసైటీ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇద్దరు ఆడిటర్లు ఆడిట్ చేశారు. ఇద్దరు ఆడిటర్లు చేస్తే కలపవలసిన అమౌంట్ డిఫరెన్స్ ఎంత అంటే
కలపవలసింది ఒరిజినల్ కలపవలసిన డిఫరెన్స్ ఎంత అంటే 12,42,617 రూపాయలు కలపలేదు. కలపకూడని అంశాలను కలిపారు. 1,54,03,79 రూపాయలను కలిపారు. ఇది డిఫరెన్స్, ఇద్దరు ఆడిటర్ల యొక్క డిఫరెన్స్ ఇది. సో ఈ ఆడిటర్లు ఇచ్చినటువంటి ఒకవేళ ఒక ఆడిటర్ తప్పు ఇచ్చిన అంటే ఆ ఆడిటరా కాదా క్వశ్చన్ చేయవలసి వస్తుంది. రెండవ ఆడిటర్ ఇచ్చాడంటే ఇద్దరు కూడా బుక్కులు చూసే చేస్తారు, అకౌంట్స్ బుక్కులు. సో మరి ఆ బుక్కులో డిఫరెన్స్ ఇద్దరికి ఎందుకు తేడా వస్తుంది? వీళ్ళు చూపించిన అకౌంట్స్ డిఫరెన్సా లేదా వాళ్ళు చూసిన అకౌంట్స్ తప్ప? ముగ్గురు ఆడిటర్లు చెక్ చేస్తే డిఫరెన్స్ ఉన్నటువంటిది 1 కోటి చిల్లర వస్తుంది. దీని డిఫరెన్స్ తీయగా వచ్చినటువంటిది 22,81,418 రూపాయలు. ఎక్కడ పోయినాయి ఇవి? సొసైటీలో చూపించవలసిన అవసరం లేదా? క్వశ్చన్ చేస్తే నీకెందుకు, మేము చేస్తాము. మరి రూల్ ఏంటి? రూల్ ప్రకారంగా సొసైటీ ఏ విధంగా రన్ కావాలి, దేనిని ఎన్ని మీటింగులు పెట్టాలనేటువంటి ఈ విషయమే తెలియకుండా సొసైటీని రన్ చేస్తున్నటువంటి ఈ సభ్యులకు ఈ మీడియా ద్వారా తెలియజేయడమే అంటే చట్టాన్ని ఫాలో కాండి, ఎలక్షన్స్ నడుపుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అకౌంట్స్ ప్రాపర్గా చూపించండి, ఫ్రాడ్ లేదని చూపిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతి సభ్యునికి డౌట్ ఉంది కానీ క్వశ్చన్ చేయడం భయపడుతున్నారు. మరి నేను ఎందుకు వస్తున్నాను ముందరకంటే నేను మొదటి నుంచి ఫైట్ చేస్తాను, చట్టబద్ధంగానే ఫైట్ చేస్తాను. ఏ విషయం మీడియా మిత్రులు అందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా ఫైట్ చేస్తాను. సో ఈ డిఫరెన్స్ను చూపించమంటున్నా, నాకు అకౌంట్స్ ఇవ్వండి, చూపించండి. మరి ఈ విధంగా ఉన్నాక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే కూడా నాకు తెలియజేయాలి. ఎందుకంటే నేను అగ్రీవ్డ్ పార్టీని, నేనే కాంప్లైనెంట్ను, నాకు తెలియజేయకుండా ఒక ఎలక్షన్ నడపడానికి వీలే లేదు. అది డీసీఓ గారికి రాసినటువంటి లెటర్లో కూడా నేను తెలియజేయడం జరిగింది. అయ్యా నాకు నోటీస్ ఇవ్వకుండా ఎలక్షన్ చేస్తున్నారు, మీరేమో ఎలక్షన్లు కొత్తగా కండక్ట్ చేయండి అన్నారు. మరి 24లో ఎలక్ట్ అయిన వాళ్ళకు ఇంకో అర్హత లేదన్నారు, వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు? కాబట్టి 22లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లను 22/8/26 రోజు జరుగుతున్న ఎలక్షన్ ఇమీడియట్గా స్టాప్ చేసి ఎంక్వైరీ చేసి అకౌంట్లను ప్రాపర్గా చూయించి ప్రతి సభ్యునికి మీరు ఎలక్షన్ చెయ్యండి. సో కాబట్టి మిత్రులారా, ఇది ఏ ఒక్కరి వ్యక్తులకు సంబంధించినటువంటి కాదు. 514 మంది అడ్వకేట్ మిత్రులు దాంట్లో మెంబర్స్ అయినటువంటి వారి యొక్క అమౌంట్ జమకూడినటువంటి అంశము. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అడ్వకేట్ సొసైటీ డిఫరెంట్, బార్ అసోసియేషన్ డిఫరెంట్, దాంట్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉండదు. ఇది ఫైనాన్స్, ఒక్కొక్కరము అమౌంట్ పెట్టేసి చేసినటువంటి విషయం. 2014లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సొసైటీ ఈ రోజు వరకు 5,000 ఉంటుందంట. ఏంటంటే ఖర్చులు వెళ్ళిపోతాయంట. మరి ఖర్చులు వెళ్ళిపోతే సొసైటీ ఎందుకు క్లోజ్ చేయొచ్చు కదా? అంటే దాంట్లో పని చేసుకున్న వాళ్ళకి సరిపోతుందంటే పని చేసుకున్న వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మరి అదే దుకాణం అయినప్పుడు దుకాణం కోర్టు అవతల ఉండాలి, కోర్టు ప్రెమిసెస్లో ఎందుకు ఉంది? అడ్వకేట్లు ఎందుకు నడపాలి? వాళ్ళు జీతం చూసుకుంటారు కదా, ఏదో ఒక షాప్లో పని చేసుకుంటారు. నీ షాప్లో నీ అమౌంట్ పెట్టేసి వాళ్ళు తీసుకున్నటువంటి బెనిఫిట్ ఎంత నా క్వశ్చన్. సో ఇంకా కమిటీ మిత్రులు అంటారు ఉన్నది 30 లక్షలే, కోట్లు ఎట్లకెళ్ళి వస్తుంది అంటారు. నేను చూపించిన అకౌంట్ కాదు కదా, మీరు ఆడిటర్ ద్వారా తెప్పించినటువంటి అకౌంట్ నేను చెప్పించింది కాదు. మీ సేల్స్ 36 లక్షలు 50 లక్షలు అని మీరు సేల్స్ 36 లక్షలు చూపిస్తే మరి 30 లక్షలు ఉన్నది 56 లక్షల సేల్స్ ఎట్లా అయింది? 30 లక్షలే ఉండాలి కదా. 30 లక్షలు ఉంటుందా అంటారు. అంటే ఇంట్రెస్ట్ రాదా? ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళి తేవాలి? ఎవరికి పంచరా? అంటే ప్రశ్నించడము తప్ప, లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రాఫిట్ అందరి సభ్యులకు రావడం తప్ప? ఇది దీని వెనకాల ఉండి కమిటీ వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ విధంగా అవుతుంది. జనవరి 4వ తారీఖు 2025 రోజు వచ్చిన రిపోర్ట్ వెంటనే ఆ వెనకాల ఉన్న సభ్యులు నన్ను అడగడం జరిగింది, వారికి కూడా చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ ప్రాపర్గా జరిగితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని లీగల్గా